హలో గైస్, అందరికీ నా వాయిస్ క్లియర్గా ఉందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ ఈస్ మై వాయిస్ ఈస్ ఆడిబుల్. Yes, sir. Audible, sir. ఓకే గైస్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. రైట్, సి గైస్, మరి ఈరోజు మనం డెమో సెషన్ కండక్ట్ చేస్తున్నాం. మనం ఎస్ఏపి ఎంఎం రిలేటెడ్. చాలామందికి ఎస్ఏపి ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో డౌట్స్ ఉంటాయి. ఎస్ఏపి ఎంఎం మనకి ఫిట్ అవుతుందా లేదా అన్నది. సో లాస్ట్ ఒక కండక్ట్ చేశాను, మీరు చూసే ఉంటారు. దీనికి మనం ఒక Q&A సెషన్ కండక్ట్ చేసాం. సో ఇందులో ఎంతమంది అటెండ్ అయ్యారు Q&A సెషన్కి? ఒకసారి చార్ట్లో ఎస్ అని పెట్టండి. Q&A సెషన్కి ఎంతమంది అటెండ్ అయ్యారు, అసలు మీకు సెట్ అవుతుందా లేదా అనేది మనం చెప్పాం. మరి ఎంతమంది అటెండ్ అయ్యారు దీంట్లో? ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనం Q&A సెషన్ తీసుకున్నాము. ఎస్ఏపి ఎంఎం మోడల్ మనకి అసలు సెట్ అవుతుందా లేదా అనే దాని గురించి మనం డిస్కస్ చేసాం లాస్ట్ సెషన్లో. ఓకే, ఓకే గైస్, మరి ఈరోజు సెషన్లో మనం ఎస్ఏపి గురించి మనం డిస్కస్ చేద్దాము. డెమో సెషన్ ఇది. చాలామందికి డౌట్స్ ఉంటాయి, అసలు ఎస్ఏపి ఎంఎం మోడల్ అనేది మనకి ఫిట్ అవుతుందా లేదా, ఎస్ఏపి ఎంఎం మోడల్ మనకి ఈ డౌట్స్ అన్నిటికి సంబంధించి లాస్ట్ సెషన్ ఒక వీడియో పెడతాను మీకు చార్ట్లో. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే చూడండి. ఓకే, బేసిక్ అంటే అది సెషన్ కూడా కాదు, Q&A సెషన్. డౌట్స్ అడిగారు స్టూడెంట్స్, అసలు ఎస్ఏపి ఎంఎం కోర్స్ మనకి సరిపోతుందా లేదా, మనకి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, 2 years ఎక్స్పీరియన్స్ వేరే ఫీల్డ్లో ఉంది, ఓకే, ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అడిగారు. దానికి సంబంధించి మనం ఒక వీడియో కూడా చేసాము. ఓకే, సో మరి ఈరోజు సెషన్లో మనం ఎస్ఏపి గురించి డిస్కస్ చేద్దాం. సో మీలో ఎంతమందికి బేసిక్గా ఎస్ఏపి అంటే ఐడియా ఉందండి? చెప్పండి, బేసిక్గా ఎంతమందికి మీలో ఎంతమందికి ఎస్ఏపి గురించి? అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? సో అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? యాప్ డీటెయిల్స్ మీకు చార్ట్లో పెట్టాను, చూసుకున్నారా? అందరూ యాప్ డౌన్లోడ్ చేస్తున్నారా లేదా? సో లాస్ట్ క్లాస్ వీడియో కూడా మీకు ఇక్కడ చార్ట్లో పెడుతున్నాను, ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటారేమో అని. ఇది లాస్ట్ క్లాస్ వీడియో. సో ఇది వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. లాస్ట్ క్లాస్ వీడియో మీకు చార్ట్లో ఇచ్చాను, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో అలాగే లాస్ట్ క్లాస్లో మనం ఈ డీటెయిల్స్ అన్నీ పెట్టాము, సిలబస్, కోర్సు, డ్యూరేషను, స్ట్రక్చర్, ఇవన్నీ కూడా. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు మళ్ళీ పెడుతున్నాను, చూసుకోండి. కోర్సు డ్యూరేషన్, క్లాస్ టైము, డైలీ డ్యూరేషన్ ఆఫ్ ది క్లాస్, వీక్లీ క్లాసెస్, ఫీజు, స్ట్రక్చరు, ఇవన్నీ డీటెయిల్స్ మీకు లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇవన్నీ మీకు చార్ట్లో పెడుతున్నా, చూడండి ఒకసారి. అలాగే యాప్ కూడా ఇచ్చాను మీకు. సో మెటీరియల్ సంబంధించిన యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పండి. ఇది మెటీరియల్ సంబంధించిన యాప్, అందరూ డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మెటీరియల్స్ ఉంటాయి, ఫ్రీ మెటీరియల్స్, అవి మనకి ఉపయోగపడతాయి, వాచ్ చేయాలి అవి. ఓకే, యాప్ కూడా పెట్టాను మీకు చార్ట్లో. ఓకే, సో అలాగే వాట్సాప్ గ్రూప్లో అందరూ జాయిన్ అయ్యారా? వాట్సాప్ గ్రూప్. సో ఎవరైనా ఇంకా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే మంది మెటీరియల్ గ్రూప్, ఆల్రెడీ జాయిన్ అయితే ఇగ్నోరు. ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే మెటీరియల్స్ గ్రూప్, వాట్సాప్ మెటీరియల్ గ్రూపు ఇమీడియట్గా జాయిన్ అవ్వండి, డైలీ అప్డేట్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు అన్నీ ఇక్కడే ఇచ్చాను. లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాము అనేది ఈ వీడియోలోకి, ఈ లింక్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం Q&A సెషన్, ఇందులో మనం కోర్సు, ఫీజు, స్ట్రక్చరు, డ్యూరేషన్, ఇవన్నీ కూడా పెట్టాము. ఓకే, అలాగే మనకి యాప్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో మనకి యాప్ ఉంది కదా, యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అందరూ కూడా.
అలాగే వాట్సాప్ గ్రూప్, మెటీరియల్ గ్రూప్ ఉంటుంది. ఈ మెటీరియల్ గ్రూప్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అర్థమవుతుందా అందరూ కూడా? సో కాబట్టి చేయాల్సిన పని ఇది. ఓకే. సో ఫస్ట్ మనం ఎస్ఏపి S/4HANA MM మాడ్యూల్ గురించి డిస్కస్ చేసే ముందు అసలు బేసిక్గా మీలో ఎంతమందికి ఎస్ఏపి గురించి ఐడియా ఉంది? ఎస్ఏపి అంటే ఏంటి? ఈఆర్పి అంటే ఏంటి? ఎవరు చెప్తారండి? ఎస్ఏపి అంటే ఏంటి? ఈఆర్పి అంటే ఏంటి? ఎవరు చెప్తారు? వాట్ ఈస్ మీన్డ్ బై ఎస్ఏపి? వాట్ ఈస్ మీన్డ్ బై ఈఆర్పి? ఎవరు చెప్తారండి? చెప్పండి. SAP means a system application product in data processing. సో జనరల్లీ SAP ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. లైక్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్. సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి కోఆర్డినేషన్ అవ్వాలి అండ్ ఖచ్చితంగా అవ్వాలి సార్. ఎందుకంటే బెటర్ రిజల్ట్ రావాలి అంటే, అవుట్పుట్ అనేది ప్రాపర్గా ఉండాలి అంటే ఒక డిపార్ట్మెంట్ అదర్ డిపార్ట్మెంట్ అనేది మస్టర్షిప్తో కోఆర్డినేట్ అవ్వాలి సార్. సో ఇలా కోఆర్డినేట్ అవ్వడానికి మనం ఎస్ఏపిని యూజ్ చేస్తాం సార్. ఓకే. కోఆర్డినేషన్ మీన్స్ ఇన్ఫర్మేషన్ సార్. ఇప్పుడు సేల్స్ డిపార్ట్మెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనదర్ డిపార్ట్మెంట్కి తెలియాలి అంటే కనుక ఈ ఎస్ఏపిని యూజ్ చేసుకుని మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు సార్. ఇంకా ఎవరు చెప్తారు? ఎస్ఏపి FI మాడ్యూల్ దేనికి? MM మాడ్యూల్ దేనికి? ఎస్ఏపి MM మాడ్యూల్ ఎందుకు నేర్చుకోవాలి? వాట్ ఈజ్ ఎస్ఏపి? ఎవరు చెప్తారండి? వాట్ ఈజ్ ఈఆర్పి? సో ఈఆర్పి అంటే సార్ ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ ప్లానింగ్ సార్. ఇది ఒక సాఫ్ట్వేర్ సార్. ఆర్గనైజేషన్కి ఉన్న రిసోర్సెస్ అన్నీ కూడా ప్రాపర్గా యూజ్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. ఓకే. ఇంకా ఎవరు చెప్తారండి? మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి. మీకు తెలిసింది చెప్పండి. అందులో రైటా రాంగా అన్నది నేను క్వశ్చన్ ఏం చేయను. జస్ట్ మీకు తెలిసింది చెప్పండి. అట్లీస్ట్ జస్ట్ ఓపెన్ అప్ యువర్ మౌత్ అండ్ సే సంథింగ్ అబౌట్ వాట్ ఈజ్ ఎస్ఏపి, వాట్ ఈజ్ ఈఆర్పి, why should we learn SAP MM module? Just give an insights. That's it. మీకు తెలిసింది ఏదో ఒకటి చెప్పండి. ఎవరికి ఐడియా ఉందండి? ఎవరికి ఐడియా లేదా? అందరూ న్యూ బేసేనా ఎస్ఏపికి కంప్లీట్గా? సి గైస్, మనకి యాప్ ఏదైతే ఉందో మనకి యాపిల్ ఫోన్లో వర్కౌట్ అవ్వదండి. ఆండ్రాయిడ్ ఫోన్ మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్లో మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది. యాపిల్కి వర్కౌట్ అవ్వదు. అందరికీ నా స్క్రీన్ విజిబులా? ప్లీజ్ కన్ఫర్మ్ ఎవ్రీవన్. సి గైస్, మరి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అసలు బేసిక్కే అయినా సరే కంపల్సరీగా అందరూ నేర్చుకోవాలి. కోర్సు మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఎవరైనా వాట్ ఈజ్ ఎస్ఏపి అన్నారనుకోండి, సడన్గా వాట్ ఈజ్ ఈఆర్పి అన్నారనుకో, తెలియదు అన్నాం అనుకో, ఇంకేం నేర్చుకున్నావు అని అడుగుతారు సింపుల్గా. కోర్సు మొత్తం నేర్చేసుకుంటారు అందరూ బయట, కానీ ఎస్ఏపి అంటే ఏంటో తెలీదు. ఎస్ఏపి కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, కానీ ఎస్ఏపి అంటే ఏంటో తెలియదు. ఉపయోగం ఏముంది? వాట్ ఈజ్ ఈఆర్పి అంటే ఏంటో తెలియదు. దాని మూలంగా మనకి రేపొద్దున్న ఇదేంటి చిన్న క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేడని చెప్పి మనకు ఒక నెగిటివిటీ అనమాట. ఓకే. సో కాబట్టి అందుకే బేసిక్ నుంచే వెళ్దాము. ఇక్కడ చాలామంది నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉన్నారు, కాబట్టి మనం ఫస్ట్ నుంచి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసుకుంటా మెల్లగా వెళ్దాము ప్రాసెస్. సో మనం స్టార్ట్ నుంచి
మనం బిగినర్స్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ వరకు మెల్లగా వెళ్దాము, కంగారేం లేదు. ఓకే, 3 మంత్స్ కోర్సు. ఓకే, రోజుకి మనకి సింపుల్గా ఒక 40 మినిట్స్ క్లాస్ నేర్చుకొని హ్యాపీగా దాన్ని రివైజ్ చేసుకుంటే మళ్ళీ ఒక గంటన్నర గంట అవుతుంది. రోజుకి 2-3 అవర్స్ కరెక్ట్గా కూర్చుంటే సరిపోతుంది. ఓకే, వాట్ ఈజ్ ఎస్ఏపి? సో చాలామందికి ఎస్ఏపి అంటే ఏంటో తెలియదు. బేసిక్గా ఎస్ఏపి అంటే ఇది సాఫ్ట్వేర్ అన్నట్టుగా మనకు తెలుసు, ఎక్కడో విన్నట్టున్నాము. డెవాప్స్, అలాగే అజూర్, అలాగే ఇలా అయితే మనకి సాఫ్ట్వేర్స్ మార్కెట్లో కోర్సెస్ ఉన్నాయో, అలాగే ఎస్ఏపి కోర్స్ కూడా ఒక సాఫ్ట్వేర్ కోర్సే అని చెప్పి మనకి ఒక ఉంది మార్కెట్లో. దీనికి మనం మాట్లాడదాము, ఎస్ఏపి అంటే ఏంటి. సో ఎస్ఏపి అంటే మనకి సిస్టమ్స్, అప్లికేషన్స్, ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటారు. ఎస్ఏపి అంటే ఏంటంటే సిస్టమ్స్, అప్లికేషన్స్, ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. సిస్టమ్స్ అంటే ఏంటండి? కంప్యూటర్స్. అప్లికేషన్ అంటే లేదా ల్యాప్టాప్స్. అప్లికేషన్ అంటే ఏంటండి? సాఫ్ట్వేర్. సో ప్రోడక్ట్స్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ అని అర్థం అనమాట. వాట్ ఈజ్ ఎస్ఏపి? ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్స్. సిస్టమ్స్ అంటే కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ఎనీ డివైస్ అని అర్థం. అప్లికేషన్ అంటే మనకి సాఫ్ట్వేర్ అని అర్థం. ప్రోడక్ట్స్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ అని అర్థం. ఓకే, వాట్ ఎస్ఏపి విల్ డూ? ఎస్ఏపి విల్ క్యాప్చర్ ద information regarding the goods and services and saves into the database. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ప్రతిరోజు కూడా ఒక కంపెనీ తీసుకుంటే, ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే, ఏ ఆర్గనైజేషన్లో అయినా సరే కంపల్సరీగా ప్రతిరోజు కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. పర్చేజెస్ అని, సేల్స్ అని, ఓకే, ఇలా ఎవ్రీడే ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని మనం ఎస్ఏపిలో రికార్డ్ చేస్తే ఫైనల్ ఎండ్ రిజల్ట్ ఏంటంటే టాప్ మేనేజ్మెంట్కి రిపోర్ట్స్ అనేవి ఫ్లెక్సిబుల్ అవుతాయి. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్స్ మనకి కొన్ని వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ రోజులకి వందల కొద్ది, వేల కొద్ది మనకి ట్రాన్సాక్షన్ ఎంటర్ చేస్తూ ఉంటారు. కంపెనీ అన్న తర్వాత మనకి చాలా ప్లేసెస్లో ఎక్స్టెన్షన్ చేసి ఉంటుంది. ఇండియాలో ఉండొచ్చు, అబ్రాడ్లో మనకి దుబాయ్లో ఉండొచ్చు, యూకేలో ఉండొచ్చు. మరి అన్ని వరల్డ్ వైడ్ జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ ఎస్ఏపిలో మనం రికార్డు చేస్తున్నాం. ఆ రికార్డు చేసి ఎస్ఏపిలో డేటాబేస్లో సేవ్ చేస్తున్నాం. కాబట్టి ఒక బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది ఎస్ఏపి స్టోర్ చేస్తుంది. కాబట్టి ఇట్స్ ఏ బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అంటారు. ఎస్ఏపి ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎ బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఎస్ఏపి అనేది ఒక బిజినెస్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుంది కాబట్టి ఇట్స్ ఏ బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఒక ప్రోడక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఒక ప్రోడక్ట్ అంటే గూడ్స్ కానీ, సర్వీస్ కానీ, సో డే టు డే ట్రాన్సాక్షన్స్ వీటితో కంపల్సరీగా ఉంటాయి. అవన్నీ రికార్డ్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ కావాలి. ఆ సాఫ్ట్వేరే ఎస్ఏపి సాఫ్ట్వేర్. ఇది బిజినెస్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుంది కాబట్టి డేటాబేస్లో. సో డేటాబేస్ కాబట్టి ఇది డేటాబేస్లో డేటా అనేది ఉంటుంది కాబట్టి కంపల్సరీగా సో ఇది ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అంటారు. అండ్ మనకి సో ప్రతిరోజు జరిగే ట్రాన్సాక్షన్స్ని సిస్టమ్స్ ద్వారా క్యాప్చర్ చేసి సాఫ్ట్వేర్ ద్వారా మనకి ఏంటంటే ప్రాసెస్ అవుతుందన్నమాట. గూడ్స్ అండ్ సర్వీస్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటాబేస్లో స్టోర్ అవుతుందన్నమాట. సో కాబట్టి దీన్ని ఎస్ఏపి అంటారు. బేసిక్గా ఎస్ఏపి అనేది ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఓకే, ఒక ప్రతి బిజినెస్కి కూడా ఎస్ఏపి నవే డేస్ అవసరం అయిపోయింది, మ్యాండేటరీ అయిపోయింది. ఎందుకు? సో ఒక స్మాల్ సైజ్ కంపెనీస్ నుంచి ఒక కింగ్ సైజ్ కంపెనీస్ వరకు ఎస్ఏపి అవసరం ఉంది. అంటే ఒక టాప్ మేనేజ్మెంట్కి ఎండ్ ఆఫ్ ద డే కానీ, ఎండ్ ఆఫ్ ద ఇయర్ కానీ, ఎండ్ ఆఫ్ ద మంత్ కానీ, ఎండ్ ఆఫ్ ద వీక్ కానీ కంపల్సరీగా రిపోర్ట్స్ అనేది కావాలి. ఒక మెటీరియల్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఒక పర్చేజ్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఒక సేల్స్ ఇన్ఫర్మేషన్ కావాలి.
ఓకే. కంపల్సరీగా ఎస్ఏపి సాఫ్ట్‌వేర్ అనేది మార్కెట్‌లో అవసరం అయిపోయింది. పెద్ద కంపెనీస్, చాలా ఐటీ జైంట్ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా మోస్ట్‌లీ ఎస్ఏపి సాఫ్ట్‌వేర్‌నే యూజ్ చేస్తా కనపడతా ఉంటే మీరు చూసే ఉంటారు. మార్కెట్‌లో ఎస్ఏపి అనేది ఈఆర్‌పి వరల్డ్‌లోనే నంబర్ 1 ప్లేస్‌ని ఆక్యుపై చేసుంది. ఓకే. సో, మనకి ఎస్ఏపికి ప్రస్తుతానికైతే లాసెస్ అయితే ఏమీ లేదు. రెవెన్యూ కూడా బాగా వస్తా ఉంటది సబ్స్క్రిప్షన్స్ ద్వారా. ఎస్ఏపి సాఫ్ట్‌వేర్‌ని వరల్డ్ వైడ్ కొంటా ఉంటారు, పర్చేస్ చేస్తా ఉంటారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సబ్స్క్రిప్షన్స్ అయితే మనకి దగ్గర దగ్గర రూ. 1,00,00,000 పైనే ఉంటది కాస్ట్. జస్ట్ సబ్స్క్రిప్షన్ చేసుకొని మంత్లీ పేమెంట్స్ చేయాలన్నమాట. కాబట్టి ఎస్ఏపి అనేది వరల్డ్ వైడ్ దగ్గర దగ్గర 180 పైన కంట్రీస్‌లో ఎస్ఏపి సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేస్తున్నారంటే ఇంక మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పెద్ద బిగ్ సాఫ్ట్‌వేర్ అన్నది. ఆల్మోస్ట్ 180 కంట్రీస్‌లో ఈ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేస్తున్నారు. అలాగే 30+ ఇండస్ట్రీస్. ఓకే. సో, 180 కంట్రీస్‌లో ఈ సాఫ్ట్‌వేర్ అనేది యూజ్ చేస్తున్నారు. కాబట్టి మనం ఈ సాఫ్ట్‌వేర్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ ఎస్ఏపి ప్రస్తుతానికైతే లాభాల్లో ఉంది. షేర్ మార్కెట్స్‌లో షేర్స్ కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉన్నారు జనాలు. సో, అలాగే 30+ ఇండస్ట్రీస్ ఈ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేస్తున్నాయి. అలాగే మనకి మార్కెట్‌లో ఆహ్, సో, అద్భుతమైన ఈఆర్‌పి ఏదైనా ఉంది అంటే ప్రెజెంట్ ఎస్ఏపి సాఫ్ట్‌వేరు. కాబట్టి ఎస్ఏపికి మనకి 2 లెవెల్స్ ఉన్నాయి. ఒకటి ఎండ్ యూజర్ లెవెల్‌లో కూడా మీరు జాబ్ కొట్టొచ్చు. కన్సల్టెంట్ లెవెల్‌లో కూడా జాబ్ కొట్టొచ్చు. అంటే ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ సో యూ కెన్ స్విచ్ టు ఎస్ఏపి ఎండ్ యూజర్ లెవెల్ జాబ్ యాజ్ వెల్ యాజ్ సో యూ కెన్ ఆల్సో మైగ్రేట్ ఎస్ఏపి ఎస్వాహన కన్సల్టెంట్ పొజిషన్స్. మీరు దాంట్లోకైనా వెళ్ళొచ్చు, దీంట్లోకైనా వెళ్ళొచ్చు అనమాట. మనకి అంత బెస్ట్ ఆపర్చునిటీ మనకి ఎండ్ యూజర్ లెవెల్‌లో ఉంది, కన్సల్టెంట్ లెవెల్‌లో. 2 లెవెల్స్‌లో మీరు జాబ్స్ అనేది గెట్ ఇన్ అవ్వచ్చు. ఓకే. సో, కాబట్టి మీ అందరికీ ఎస్ఏపి అంటే ఏంటి అని అర్థమైంది. ఎస్ఏపి అనేది ఒక డేటాబేస్. ఒక బిజినెస్ డేటాబేస్. ఎస్ఏపి అనేది ఒక ఈఆర్‌పి. ఎస్ఏపిని మనం ఒక ఈఆర్‌పి సాఫ్ట్‌వేర్ అని కూడా అంటారు. ఓకే. సో, ఎందుకు అంటారనేది మళ్ళీ డిస్కస్ చేద్దాము. పెద్ద పెద్ద క్లయింట్స్ ఎస్ఏపికి ఉన్నారు. మేజర్ క్లయింట్స్ కోకో కోలా అని, అడిడాస్ అని, బిఎండబ్ల్యూ అని. ఇలా టాప్ క్లయింట్స్ నెస్లే అని ఇలాంటి టాప్ క్లయింట్స్ ఎస్ఏపి సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేస్తారు. ఓకే. కాబట్టి వరల్డ్ వైడ్ జరిగే ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్‌లో 75% బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ ఎస్ఏపి సాఫ్ట్‌వేర్ ద్వారానే జరుగుతున్నాయి. ఓకే. సో, 75% ట్రాన్సాక్షన్స్. కాబట్టి ఈ సాఫ్ట్‌వేర్ ఏంటి అనే దాని గురించి మనం ఇంకా తక్కువగా చూడటము, లేదా ఈ సాఫ్ట్‌వేర్‌లో ఆపర్చునిటీస్ ఉంటాయా అని అడగటం కూడా జస్ట్ మనకి ఫూలిష్‌నెస్ అవుతుంది. సో, ఎందుకంటే మనకి ఈఆర్‌పి అంటే ఏంటి అంటే కంపల్సరీగా కంపెనీస్ ఒక టాప్ కంపెనీ కావాలంటే నువ్వు టాప్ కంపెనీ ఉందంటే కంపల్సరీగా వాళ్ళ డేటా అనేది సెక్యూరిటీ ఉండాలి. వాళ్ళ డేటా లీకేజెస్ ఉండకూడదు. డేటా సెక్యూరిటీ ఉండాలి. సో, మొత్తం డేటా మెయింటెనెన్స్ చేయడానికి సర్వర్స్ కావాలి. సో, మరి ఏదైనా మార్కెట్‌లో ఈఆర్‌పి ఉండాలి గదా! మరి వాళ్ళు డేటా స్టోర్ చేసుకోవడం ఒక ఈఆర్‌పి కావాలి గదా! కంపల్సరీ అదే ఎస్ఏపి. ఓకే. అలాగే మనకి 90% ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. సో, మనకి ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అని ఉన్నాయన్నమాట. ఫార్చ్యూన్ 500 కంపెనీస్. సో, మనకి ఫార్చ్యూన్ 500 కంపెనీస్‌లో 95% ఫార్చ్యూన్ 500 కంపెనీస్
ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి అన్నమాట. ఓకే. సో కాబట్టి ఈ సాఫ్ట్వేర్ని జనరల్గా ఫార్చ్యూన్ 500 అంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఈ ఫార్చ్యూన్ 500 కంపెనీ లిస్ట్ చేసి ఉంటాయి. సో అందులో ఈ ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో 95% కంపెనీసే ఈ సాఫ్ట్వేర్ని మనకి యూజ్ చేస్తూ ఉన్నాయి మార్కెట్లో. ఓకే. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ అనేది చాలా మంచి సాఫ్ట్వేరు. ఓకే. అండ్ ఈ సాఫ్ట్వేర్ గురించి మనం మాట్లాడితే ట్రిమెండస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మార్కెట్లో. మీరు ఒక ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ కింద ఏ కంట్రీలో అయినా జాబ్ చేసుకోవచ్చు ఈ కోర్స్ నేర్చుకుంటే. ఏ కంట్రీలో అయినా సరే మీరు ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ కింద ఏ కంట్రీలోకి వెళ్ళినా సరే మీకు కన్ఫామ్గా జాబ్ వస్తుంది. సో అది ఇందులో ఉన్న బెనిఫిట్. ఏ కంట్రీలోకి వెళ్ళినా కన్ఫామ్గా మీకు జాబ్ వచ్చే ఫెసిలిటీ దీంట్లో ఉంది. కాబట్టి ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ అనేది మార్కెట్లో ఉన్న అద్భుతమైన ఒక క్రూషియల్ మాడ్యూల్. ఏ కంట్రీలోకి వెళ్ళినా కంపల్సరీగా మనకి జాబ్ అనేది వస్తుంది. ఓకేనా? ఓకే. ఓకే. సో కాబట్టి ఇది మనకి ఒక ఐడియా వచ్చింది అసలు ఎస్ఏపి అంటే ఏంటన్నది. సో ఈ సాఫ్ట్వేర్ని 5 ఐబీఎం ఎంప్లాయీస్ కలిసి డిజైన్ చేశారండి. సో ఈ సాఫ్ట్వేర్ వచ్చేటప్పటికి యూరోప్ కంట్రీస్లో ఎక్కువ వాడతారు ఇది. ఓకే. సో ఇది జర్మన్ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఇది SAPSE అంటారు. SAPSE అండి. కంపెనీ పేరు SE అంటే సొసైటీస్ యూరోపియా అంటారు. యూరోపియన్ కంట్రీస్లో అక్కడ ఉన్న లాస్ ప్రకారం దీన్ని ఆ పేరుతో పిలుస్తారన్నమాట. SAPSE అంటారు. ఓకే. ఇది ఒక జర్మన్ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ అండి. SAPSE అనేది ఒక జర్మన్ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ. యూరోపియన్ కంట్రీస్లో ఈ సాఫ్ట్వేర్ని ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. ఈ సాఫ్ట్వేర్ని యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకేనా? సో కాబట్టి మీ అందరికీ కూడా క్లారిటీ వచ్చేసింది. సో ఈ సాఫ్ట్వేర్ని ఎవరు యూజ్ చేస్తారు ఏంటి అనే దాని గురించి. ఓకే. సో కాబట్టి ఈ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుతూ ఇది. ఓకే. కాబట్టి ఇది సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుతూ ఇది. మరి క్వశ్చన్ ఏంటంటే ఎస్ఏపి అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేస్తాం కదా. మరి ఇంకా చాలామంది క్వశ్చన్ ఉండొచ్చు, ఎస్ఏపి ఈఆర్పి అంటే ఏంటి, అంటే అసలు ఈఆర్పి అంటే ఏంటి, అసలు వాట్ ఈస్ మీన్ బై ఈఆర్పి. సో ఎస్ఏపినే మనం ఈఆర్పి అన్నాం కదా. ఓకే. ఎస్ఏపినే మనం ఈఆర్పి అన్నాం కదా. మరి ఈఆర్పి అంటే ఏంటి? సో మనకి ఎంటర్ప్రైజ్ అంటే ఏంటండి? ఆర్గనైజేషన్. సో మనకి ఈ అంటే మనకి ఎంటర్ప్రైజ్ అని, ఆర్ అంటే మనకి రిసోర్స్ అని, పి అంటే మనకి ప్లానింగ్ అంటారనమాట. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఓకే. ఈఆర్పి అంటారు. ఈఆర్పి అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. ఎంటర్ప్రైజ్ అంటే ఆర్గనైజేషన్, రిసోర్స్ అంటే మిషనరీ లేబర్ ఎక్స్ట్రా. సో ప్లానింగ్ అంటే మనకి
సో దీన్నే మనం ప్లానింగ్ అంటారు. ఎంటర్ప్రైజ్ అంటే మనకి ఆర్గనైజేషన్. ఎంటర్ప్రైజ్ ఈజ్ నథింగ్ బట్ ఆర్గనైజేషన్. రిసోర్స్ అంటే టైం, మనీ, మిషన్, మెటీరియల్, లేబర్, ఇవన్నిటిని రిసోర్స్ అంటారు. ప్లానింగ్ అంటే హౌ ఎఫిషియెంట్లీ వీఆర్ యూజింగ్ దీస్ రిసోర్సెస్ ఇన్ ప్రాపర్ వే. అంటే ఎస్ఏపిని కూడా మనం ఈఆర్పి అంటారు. ఎస్ఏపిని ఈఆర్పి అంటారు. అలాగే మార్కెట్లో మనకి చాలా ఈఆర్పీస్ ఉన్నాయండి. మార్కెట్లో కొన్ని ఈఆర్పీస్ చెప్పండి మీకు తెలిసినవి. Oracle, Focus, Sage, సో ఈపీకర్ అని ఇలా నెంబర్ ఆఫ్ ఈఆర్పీస్, రోజు ఈఆర్పీ వచ్చేస్తుంది మార్కెట్లో. కానీ బ్రాండెడ్ సాఫ్ట్వేర్ ఎస్ఏపి లైసెన్స్ కావాలంటే, సాఫ్ట్వేర్ కంపెనీస్ యూజ్ చేసే సాఫ్ట్వేర్ లైసెన్స్ కావాలంటే మినిమం ₹1,00,00,000. మినిమం ₹1,00,00,000, అంతకంటే ఎక్కువ అయ్యేది కానీ తక్కువ అవ్వదు. మీ ఎంప్లాయీస్ని, కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ని బట్టి, యూజ్ చేసే సాఫ్ట్వేర్ని బట్టి, యూజర్స్ని బట్టి ఆ సాఫ్ట్వేర్ మినిమం 1 crore నుంచి 3 crores వరకు లైసెన్సే ఉంటుంది. లైసెన్సు, సబ్స్క్రిప్షన్ ఇవన్నీ కలిపి మినిమం 1 crore నుంచి 3 crores వరకు ఉంటుంది. ఓకే, దగ్గర 4 లక్షల పైగా కస్టమర్స్ ఉన్నారు ప్రజెంట్. స్టార్టెడ్ విత్ ఓన్లీ 1 customer earlier. SAP has been started with only 1 customer earlier. So now almost it has reached to 4 lakhs customers అనమాట. సో ఆల్మోస్ట్ మనకి ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేసే 4 lakhs కస్టమర్స్ మార్కెట్లో ఉన్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ సాఫ్ట్వేర్ ఎంత పెద్ద సాఫ్ట్వేర్, దీన్ని ఎంతమంది యూజ్ చేస్తున్నారు అనేది ఇక్కడి నుంచే మనకు అర్థమైపోతుంది. అర్థమవుతుందా అందరికీ కూడా? సో ఈ ఈఆర్పి అంటే ఏంటంటే బేసిక్గా ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి, XYZ ఆర్గనైజేషన్ ఉందనుకోండి. దాంట్లో మనకి డిపార్ట్మెంట్స్, HR డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సో మార్కెటింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్, క్వాలిటీ ఇన్స్పెక్షన్, ఇలా మనకి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. ప్రొడక్షన్ ప్లానింగ్, ప్లాంట్ మెయింటెనెన్స్, ఇలా మనకి నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎస్ఏపిలో హెచ్ఆర్ ఒక మాడ్యూల్, ఫైనాన్స్ ఒక మాడ్యూల్, ఏహెచ్ డిపార్ట్మెంట్ ఒక మాడ్యూల్ కింద కన్సిడర్ అనమాట. ఓకే, ఎంఎం ఒక మాడ్యూల్. సో మనకి ఒక్కొక్క మాడ్యూల్. ఇక్కడ ఆర్గనైజేషన్ అంటే కంపెనీ అండి. ఒక ఆర్గనైజేషన్లో ఉండే డిపార్ట్మెంట్స్ ఇవి. ఓకేనా? సో ఇవి మనం తెలుసుకోవాల్సినవి. ఈ డిపార్ట్మెంట్స్ ఎంఎం కావాలంటే ఎంఎం, పిఎం కావాలంటే పిఎం. అంటే ఈఆర్పి ఏం చేస్తుంది? ఈ ఈఆర్పి అనేది అన్ని మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. మెటీరియల్తోనూ, ఫైనాన్స్తోనూ, సేల్స్తోనూ, హెచ్ఆర్తో అన్నింటిలో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది.
ఇప్పుడు మనకి ఏ రిపోర్ట్ కావాలన్నా మనం సింగిల్ ప్లేస్లో మనం టక్కున ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ రిపోర్ట్ వచ్చేసినాయి. ఒక్కొక్క మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అయి ఉంటాయి అన్నమాట. ఫైనాన్స్ సేల్స్తో, సేల్స్ ఎంఎంతో, ఇలా పిఈపితో అలా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అంటే ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ ఈ వీటిలో ఉంటుంది అనమాట. అందుకే ఏంటంటే ఎస్ఏపిలో మన ఈఆర్పి అంటే ఇంటిగ్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఈఆర్పి అంటే ఒక మాడ్యూల్ ఇంకో మాడ్యూల్తో ఇంటిగ్రేట్ చేయడం మూలంగా టాప్ మేనేజ్మెంట్కి ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఈ ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువ ఉండటం మూలంగానే ఎస్ఏపి అనేది బెస్ట్ సాఫ్ట్వేర్ అయింది మార్కెట్లో. ఈ ఈఆర్పీస్ వచ్చేటప్పుడు ఒక్కొక్క ఇండస్ట్రీస్ ఉంటాయి. కొన్ని మనకి మార్కెట్ ఇండస్ట్రీస్ అంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, రిటైల్, పబ్లిక్ యూటిలిటీస్, మనకి ఇలా ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, రీసెర్చ్, ఇలా మనకి నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఆ ఇండస్ట్రీస్ అన్నిటికి కూడా ఎస్ఏపి అనేది సొల్యూషన్ ఇచ్చింది. అంటే సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకోవచ్చు, ఎస్ఏపి సాఫ్ట్వేర్. ఓకే, అంటే ఏ ఈఆర్పీలో అయినా కంపల్సరీగా ఇవి ఉండాలి, అప్పుడే ఈఆర్పీ అయినా సక్సెస్ అవుతుంది. కస్టమర్ సపోర్ట్ ఉండాలి, కస్టమర్స్ ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయగలగాలి, ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, రిలయబిలిటీ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, బ్రాండెడ్ సాఫ్ట్వేర్ అది. ఓకే, సో కాబట్టి మనకి అర్థమైన పాయింట్స్ ఏంటి ఇక్కడ? సో ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఈ అన్నీ ఉంటాయి కాబట్టి ఈ సాఫ్ట్వేర్ని ఈఆర్పి అంటాం. ఇవన్నీ ఒకదాంతో ఒకటి ఇంటిగ్రేట్ అవ్వడం మూలంగా మనకి రిపోర్ట్స్ అనేవి ఫ్లెక్సిబుల్ అవుతాయి అన్నమాట. అందుకే ఇది మనకి ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి వై ఎస్ఏపి అని అడిగితే, బికాజ్ ఆఫ్ ఇంటిగ్రేషన్, బికాజ్ ఆఫ్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్. ఎన్ని ఇండస్ట్రీ 30+ ఇండస్ట్రీస్ ఉన్నాయి మార్కెట్లో, అన్ని ఇండస్ట్రీస్కి ఈ ఎస్ఏపి అనేది సొల్యూషన్ని ప్రొవైడ్ చేయగలిగింది. ఓకేనా? సో కాబట్టి మీ అందరికీ కూడా క్లారిటీ వచ్చింది కదా, ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి అన్నది. ఎస్ఏపియే ఈఆర్పి అనమాట. ఓకే, సో మనకి ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటో నేర్చుకున్నాం. ఓకే, మరి మార్కెట్లో ఎస్ఏపి కోర్స్, మరి ఎంఎం కోర్స్ మనకి ఎక్కడెక్కడ స్కోప్ ఎక్కడుంది, ఎక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి? సో ఇలాంటి ఏరియాస్లో మనకి ఎస్ఏపి సాఫ్ట్వేర్కి మంచి డిమాండ్ ఉంది. ఓకే, ఈ కంట్రీస్లో మనకి ఎస్ఏపి సాఫ్ట్వేర్కి మంచి డిమాండ్ ఉంది. ఈ కంట్రీస్లోనే ఎక్కువగా యూజ్ చేసే ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఎక్కువగా యూజ్ చేసేది జర్మన్ బేస్డ్ కంపెనీస్ అండ్ యుఎస్ఏ, ఇండియా, గల్ఫ్ కంట్రీస్. సో మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడ ఎంఎం మాడ్యూల్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మంది కావాలి కూడా. సో ఎస్ఏపి ఎంఎం మనకి ఎండ్ యూజర్ లెవెల్లోను, కన్సల్టెంట్ లెవెల్లో జాబ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎస్ఏపి ఎంఎం రిలేటెడ్ సర్టిఫికేషన్ కావాలి అనుకుంటే, ఓకే, మీకు ఎస్ఏపి ఎంఎం సంబంధించి సర్టిఫికేషన్ కావాలి అనుకుంటే, గ్లోబల్ వైడ్ సర్టిఫికేట్ అంటే గ్లోబల్ సర్టిఫైడ్ కన్సల్టెంట్గా అవ్వాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ ఆఫ్లైన్లో వచ్చి నన్ను కాంటాక్ట్ అవ్వండి. అంటే ఎవరైనా అబ్రాడ్ ప్లాన్ చేస్తే గ్లోబల్ సర్టిఫికేషన్ అవసరం అవుతుంది, అబ్రాడ్కి వెళ్దాం అనుకునే వాళ్ళకి. ఎవరైనా ఉంటే కంపల్సరీగా నాకు కాంటాక్ట్ అయితే సో ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు ఈ సర్టిఫికేషన్ వచ్చేలాగా నేను చేస్తాను.
ఓకేనా. సో ఫస్ట్ అటెంప్ట్లోనే మనకి ఈ సర్టిఫైడ్ కన్సల్టెంట్ అయ్యేలాగా మనం చూసే బాధ్యత మనం చూసుకుందాము. సర్టిఫైడ్ అవ్వాలి అంటే మనకి అసోసియేట్ లెవెల్లో అవ్వచ్చు, అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రొఫెషనల్ లెవెల్ అని ఉంది. సో అవన్నీ నేను మీకు సర్టిఫికేషన్ కన్సల్టెన్సీ మనం కావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఒక చిన్నపాటి ఎగ్జామ్ ఒకటి రాపిచ్చేసి ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేపించేస్తాను ఆఫ్లైన్లో నన్ను కాంటాక్ట్ అవ్వండి. గ్లోబల్ సర్టిఫైడ్ డైరెక్ట్గా ఎస్ఏపి నుంచే మీకు సర్టిఫికేషన్ వచ్చేస్తుంది. డైరెక్ట్గా ఎస్ఏపి వాడే ప్రొవైడ్ చేస్తారు. ఓకే, రిలయబుల్ సోర్సెస్ ఉన్నాయి మనకి, కాబట్టి డోంట్ వరీ. మనకి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేషన్ కావాలన్నా సరే మన చానియస్కే ఇన్ఫోటెక్ ఈజ్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి సో వీఆర్ ఎలిజిబుల్ టు గివ్ ద కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ టు అవర్ ట్రైనీస్. ఫ్రెషర్ ట్రైనీస్ ఎవరైతే ఉంటారో కోర్స్ అయిపోయిన తర్వాత ఒక 6 months ట్రైనింగ్ తీసుకొని వెళ్ళండి సర్టిఫికేట్. ఓకే, సో అలాగే ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది క్లాసెస్ సో we will discuss how to prepare for interview. We'll take 2 workshop classes. 2 workshops తీసుకుంటాం మనం డెఫినెట్గా. అందులో హౌ టు ప్రజెంటేట్ టు ద ఇంటర్వ్యూవర్ అండ్ ఆల్సో we will share the మెటీరియల్స్, ఇంటర్వ్యూ మెటీరియల్స్ షేర్ చేస్తాం మనం. ఆ ఇంటర్వ్యూ మెటీరియల్స్ అండ్ నేను చెప్పే వర్క్షాప్స్ చూసుకుంటే డెఫినెట్గా మనకి క్లాసెస్లో చెప్పే క్లాసులు, నేను చెప్పే లాస్ట్ 2 క్లాసెస్ వర్క్షాప్స్ ఉంటాయి, అవి మీరు ప్రిపేర్ అయితే చాలు. మెటీరియల్స్ ప్రిపేర్ అయితే ఇంటర్వ్యూ అనేది క్రాక్ అయిపోతుంది మనకి, ఇంటర్వ్యూ వరకు అయితే. ఓకే, అండ్ రోజుకి కనీసం ఒక 3 to 4 hours కూర్చుంటే మంచి ఎస్ఏపి కన్సల్టెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ కూర్చుంటే ఇంకా బెస్ట్, అందుకంటే తక్కువ అయితే కూర్చుంటే మాత్రం నేను గ్యారంటీ చెప్పలేను. కనీసం ఒక 3 to 4 hours కూర్చుంటే ఒక మంచి ఎస్ఏపి కన్సల్టెంట్ అయితే అవుతారు. ఓకే, కాబట్టి దీనికి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మరి ఏ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అయినా సరే కంపల్సరీగా టైం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే, ఏ సాఫ్ట్వేర్ గురించి నేర్చుకోవాలన్నా. అంతేగాని తొందరగా ఏది కూడా రాదు. 100 days అంటే 100 days, 100 daysలోనే కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. యూ కెన్ లుక్ ఫర్ జాబ్స్ ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది కోర్స్. ఓకే, కాబట్టి ఇది ఓవరాల్ ఐడియా మీకు. సో అందరికీ కూడా ఒక ఐడియా వచ్చింది ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి ఏంటన్నది. ఒక ప్యాకేజ్ గురించి మాట్లాడితే మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎలా అయితే మార్కెట్లో ఉన్నాయో అలాగే ప్యాకేజెస్ కూడా బాగున్నాయి. ఫ్రెషర్ అయితే మనకి 2.5 నుంచి 5 lakhs వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. డిపెండ్స్ అపాన్ యువర్ క్వాలిఫికేషను, మీరు చదివిన Tier 1 Tier 2 కాలేజెస్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ బేస్ చేసుకొని ఉంటుంది శాలరీ అనేది. సో ఒక 4 years ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఎస్ఏపి కన్సల్టెంట్ కింద ఉంది అంటే 4 to 5. సో ఇది మినిమం ప్యాకేజ్ 8 to 12 lakhs ప్యాకేజ్ కన్ఫర్మ్గా వస్తుంది. మీరందరూ ఈ రేంజ్లో ట్రై చేసుకోండి. ఓకే, ఈ రేంజ్లో ప్లాన్ చేసుకోవచ్చు. ఎవరైతే 4 years గ్యాప్ ఉందో వాళ్ళు ఈ రేంజ్లో ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఒక క్లారిటీ వచ్చింది కదా అందరికీ కూడా. సర్టిఫికేషన్ అంటే యూ కెన్ కాంటాక్ట్ మీ ఆఫ్లైన్. సో ఆఫ్లైన్లో నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, ఇది మనకి బేసిక్ క్లాస్, ఇంట్రడక్షన్ క్లాస్. ఇది ఇంట్రడక్షన్ క్లాస్, డెమో క్లాసు. అంటే సో మన క్లాసెస్ జస్ట్ లైక్ ఒక అండర్స్టాండింగ్, నేను మాట్లాడేది మీకు అర్థమవుతుందా లేదా, ఈ కోర్స్ గురించి మీకు ఒక ఐడియా వచ్చిందా లేదా. ఓకే, సో ఎస్ఏపి మాడ్యూల్ అంటే ఏంటి అంటే, సో మరి చాలామందికి ఎస్ఏపి మాడ్యూల్ మీద కూడా డౌట్ ఉంది.
ఎస్ఏపి ఎంఎంని మనం మెటీరియల్ మేనేజ్మెంట్ అంటారు. ఈసీసీలో మెటీరియల్ మేనేజ్మెంట్ అంటారు. S4 హనాలో సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటారు. రెండు ఒకటే, మాడ్యూల్స్ ఒకటే, బట్ ఏంటంటే పేర్లు మారుతాయి అంతే. దీంట్లో ఉన్న ఫీచర్స్ ఈ S4 హనాలో ఉన్న ఫీచర్స్ ఈసీసీలో ఉండవు. ఈసీసీలో ఉన్న ఫీచర్స్ అన్ని S4 హనాలో ఉంటాయి. అడ్వాన్స్డ్ వర్షన్లో దీని పేరు ఇలా పెట్టారు. ఓకే, ఎస్ఏపి ఎంఎంలో మనం కీ ఏరియాస్ ఏంటి? సో మెటీరియల్ మేనేజ్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఇన్వాయిస్ వెరిఫికేషన్, మాస్టర్ డేటా అంటే వెండర్ మాస్టర్, మెటీరియల్ మాస్టర్, ఇవన్నీ డిస్కస్ చేస్తాం. సో ఇలాంటి ఏరియాస్ మీద మనకి ప్రొక్యూర్మెంట్ ఎలా చేయాలి, పర్చేసింగ్లో మనకి టైప్స్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్స్, స్పెషల్ ప్రొక్యూర్మెంట్, నార్మల్ ప్రొక్యూర్మెంట్కి స్పెషల్ ప్రొక్యూర్మెంట్ డిఫరెన్స్ ఏంటి, మెటీరియల్ మేనేజ్మెంట్, మెటీరియల్ సంబంధించి మొత్తం, ఇన్వెంటరీకి సంబంధించి మొత్తం, ఇన్వాయిస్ వెరిఫికేషన్, అకౌంట్ డిటర్మినేషన్, మాస్టర్ డేటా, ప్రైజింగ్, రిలీజింగ్ ప్రొసీజర్, స్పెషల్ ప్రొక్యూర్మెంట్. సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్లో మనం నేర్చుకుంటాం అనమాట. ఓకే, అండ్ సో ఇవన్నీ కూడా మనకి కీ ఏరియాస్ అని చెప్తాం బేసిక్గా. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక చిన్న డాక్యుమెంట్ మీకు చార్ట్లో పెడతాను, అలాగే మీకు పీడిఎఫ్ కాపీలు కూడా ఇస్తాను, ఏంటన్నది కూడా చెప్తాను. ప్రస్తుతానికైతే మీరు ఇంకా కోర్సులో ఎన్రోల్ కాలేదు కాబట్టి సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ని సో వర్డ్లో పేస్ట్ చేసుకోండి. డైలీ నోట్స్ ఇస్తామన్నమాట, ఇవి నోట్స్ ఇవి. సో ఈ నోట్స్ నేను ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలో కూడా చెప్తాను. ఈ నోట్స్ ఏదైతే ఇచ్చానో దీన్ని మీరు కాపీ చేసుకోవాలి. ఎలా కాపీ చేసుకోవాలి? ఇలా కాపీ చేసుకోవాలి. కంట్రోల్ సి, ఎంఎస్ వర్డ్ ఫైల్ ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇలా పేస్ట్ చేసుకొని సో మీరు సేవ్ చేసుకునేటప్పుడు డే 1, డే 2, డే 3, డే 4 లేదా క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 లేదా టైటిల్తో మీరు సేవ్ చేసుకోవచ్చు. అద్భుతమైన నోట్స్ మీ దగ్గర ఉంది ప్రజెంట్. ఓకే, సో SAP is not just a software, it's the backbone of global business operations. ఓకేనా? సో ఇది డెమో క్లాస్, అండ్ ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది డెమో ఐ విల్ షేర్ యూ ద లింక్. ఇప్పుడు ఈరోజు జరిగిన క్లాస్ సంబంధించి మనం డౌన్లోడ్ చేసుకునే లింక్ మీకు చార్ట్లో పెడతాను, లింక్ ఇస్తాను. ఆ లింక్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఏ రోజు క్లాసెస్ ఆ రోజు డౌన్లోడ్ అయిపోవాలి, అంతేగాని ఈరోజు నేను లింక్ పంపించి డౌన్లోడ్ చేసుకోమంటే మీరు 10 రోజుల తర్వాత డౌన్లోడ్ చేసుకుంటారంటే అక్కడ ఉండదు. ఏ రోజు క్లాసెస్ వీడియోస్ ఆ రోజే డౌన్లోడ్ అయిపోవాలి. ఏ రోజు నోట్స్ ఆ రోజే మీ చార్ట్లో ఉన్న నోట్స్ మీకు వర్డ్లో పేస్ట్ అయిపోవాలి. యాప్ ఇచ్చేసాము, మెటీరియల్స్ ఇచ్చేసాము, మెటీరియల్ గ్రూప్ ఇచ్చేసాము, అలాగే కోర్సు సంబంధించి మీకు స్ట్రక్చరు, ఫీజు అన్నీ కూడా ఇక్కడ ఇచ్చేసాము. ఓకే, కోర్సు డ్యూరేషను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఇచ్చేసాము. ఓకే,
అలాగే పేమెంట్ చేయాల్సింది ఈ నెంబర్కి మాత్రం పేమెంట్ చేయాలి మీరు. సో ఈ నెంబర్కి పేమెంట్ చేస్తే పేమెంట్ చేసిన వాళ్ళు ఏం చేయాలి? పేమెంట్ చేసిన వాళ్ళు గ్రూప్లో పెడుతున్నారు, పేమెంట్ స్క్రీన్ షాట్ కాదు. పేమెంట్ చేసిన వాళ్ళు మీ పేమెంట్ అనేది లైఫ్ లాంగ్ జీమెయిల్లో పంపించుకోండి. ఎందుకంటే మన ట్రైనింగ్ అనేది లైఫ్ టైం, ఎనీ టైం మళ్ళీ మీరు అప్గ్రేడ్ అవ్వడం కోసం, మళ్ళీ రీఫ్రెష్ అవ్వడం కోసం మళ్ళీ జాయిన్ అవ్వచ్చు మన ట్రైనింగ్ ప్రాసెస్లో. ఓకే, కాబట్టి అది లైఫ్ టైం అనమాట మన ట్రైనింగ్ అనేది. కాబట్టి వన్స్ మీరు ఎన్రోల్ అయితే లైఫ్ టైం నాతో మీరు జర్నీ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి పేమెంట్ స్క్రీన్ షాట్ మీరు గ్రూప్లో పెడుతున్నారు, పేమెంట్స్ చేసి కాదు. చాను ఎస్కే ఐడికి అలాగే షేక్ బాబ్జీ ఐడి, 2 ఐడీస్కి మీ పేమెంట్ స్క్రీన్ షాట్ని అప్లోడ్ చేయాలి బై టుడే ఇట్ సెల్ఫ్. ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఈ రోజే మనకి ఈ పేమెంట్ స్క్రీన్ షాట్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఈ 2 ఐడీస్కి పేమెంట్ స్క్రీన్ షాట్ని అప్లోడ్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీటెడ్. అండ్ మీకు రేపొద్దున ఎప్పుడైనా మళ్ళీ ఏమైనా అకౌంట్ డిలీట్ అయినా, సో మీకు మీ ఈమెయిల్ ఐడిలో మీకు మీ పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టుకుంటే ఫ్యూచర్లో మీ యూజర్ ఐడితో మాకు ట్రాక్ అవుతుంది. కాబట్టి ఈ పేమెంట్ నేను చేశాను అనడానికి మీ ఫ్యూచర్లో మళ్ళీ కోర్సెస్ ఎన్రోల్ అవ్వడానికి ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది యూజ్ అవుతుంది. అర్థమవుతుంది కదా అందరికీ కూడా? ఆల్ రైట్. సో ఇది మనకి ఈరోజు సెషను. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో, రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. సీ యూ నెక్స్ట్ క్లాస్.